టీడీపీలోకి సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం. సత్యవేడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలుసుకున్నారు. వచ్చే నెల 4 లేదా 5వ తేదీన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ముందుగా లోకేష్ ను కలవడం జరిగింది. ఆయనకు సత్యవేడు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం గెలిచారు. అయితే ఇటీవల వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల మార్పులు చేర్పులలో భాగంగా ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. తనను సత్యవేడు నుంచి బయటకు పంపడానికి మంత్రి పెద్దిరెడ్డి కారణమంటూ కోనేటి ఆదిమూలం ఫైర్ అయ్యారు. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేరును వైసీపీ ఖరారు చేయగా ఎంపీ టికెట్ను కోనేటి ఆదిమూలం నిరాకరించారు. తనకు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల కిందట మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో క్రమశిక్షణ, విశ్వసనీయత లేదంటూ విమర్శించారు. సొంత పార్టీ నేతలే తనను హింసించారని ఎంతో ఆవేదన చెందారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పట్ల ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిమూలం. ఈ సందర్భంగా ఆదిమూలం మాట్లాడుతూ, ఈ విషయాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్తో మాత్రమే చర్చించాను. నేను 2 నెలలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నాను. నారాయణవనం మండలం నా సొంత గ్రామం అయితే నన్ను తిరుపతి ఎంపీగా ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించాను. నాకు ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని, ప్రజలకు సేవ చేయడంలో తనేంటూ నిరూపించుకుంటానని సీఎంను వేడుకున్నాను. అయినప్పటికీ జగన్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని పట్టుబట్టారు అని వివరించారు. నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో మార్పులు చేయగలరా అని నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అని మండిపడ్డాడు. సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ అక్రమాలకు తనని బాధ్యుడు చేసి నియోజకవర్గం నుంచి నన్ను తప్పించారని ఆరోపించారు. 30 ఏళ్ల క్రితం మోటారు సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి ఆస్తుల చిట్టా బయటపడుతుందన్నారు. పెద్దిరెడ్డే తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి 2 కారణాలు చెప్పాలన్నారు. సత్యవేడు ప్రశాంతమైన నియోజకవర్గం అన్నారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష నేతల్లో ఎవరిపైనా కేసులు లేవన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తిరుగుబాటుతో వైసీపీ నాయకత్వానికి షాక్ కొట్టినట్టయింది. తనను ఇన్ఛార్జిగా తప్పించడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని అనుమానిస్తున్న ఆదిమూలం పెద్దిరెడ్డిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన నిప్పులు చెరగడం రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డిపై ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయని ఆరోపణలు చేశారు ఆదిమూలం. తనకు సమాచారం ఇవ్వకుండా సత్యవేడు వైసీపీ సమావేశాన్ని తిరుపతిలోని పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహించడాన్ని ఆదిమూలం తప్పుపట్టారు. అయితే ఆదిమూలం వ్యాఖ్యలను తిరుపతి ఎంపీ, సత్యవేడు అసెంబ్లీ సమన్వయకర్త డాక్టర్ గురుమూర్తి ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలానికి ముందుగానే చెప్పే కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు. తనను సత్యవేడు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అనేక మార్లు ఆదిమూలంను కలిసేందుకు ప్రయత్నించిన ఆయన ఆసక్తి చూపలేదని గురుమూర్తి చెప్పుకొచ్చారు. ఎక్కడో కమిట్మెంట్ అయ్యి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడంటూ ప్రత్యారోపణలు చేశారు గురుమూర్తి. ఇక ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆదిమూలం వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడో కమిట్ అయ్యారంటే ప్రత్యర్థి పార్టీలతో ఆదిమూలం చేతులు కలిపినట్లే భావించాల్సి వస్తుందంటున్నారు. ఎమ్మెల్యే కూడా టీడీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. జిల్లాలో ఇంకో రిజర్వ్ నియోజకవర్గం పూతలపట్టులోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించిన విధంగానే మంగళవారం ఆదిమూలం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ ను కలిశారు. దీంతో జిల్లా వైసీపీ షేక్ అవుతుంది. వైసీపీతో బంధం తెంచుకోవడానికి ఆదిమూలం ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారంతో తిరుపతి లోక్సభ సమన్వయకర్తగా మరోవారిని వెతికే పని ప్రారంభించింది హైకమాండ్. ఎంపీని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేను ఎంపీగా పంపడం వల్లే ఈ సమస్య వచ్చిందని, ఇద్దరిని యథావిధిగా కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదంటున్నారు వైసీపీ కార్యకర్తలు. మొత్తానికి అటు ఇటుగా చేసిన మార్పు ఎమ్మెల్యేలో అసంతృప్తిని రేపినట్లయింది. ఇదే వైసీపీలో ప్రకంపనలకు కారణమవుతోంది.